దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, రెస్టోరేషన్, దేవుని సహవాసాన్ని తిరిగి పునరుద్ధరింప చేసుకోవడం, దేవుని సహవాసంలో తిరిగి మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకొని నూతనముగా చిగురించడం అనేటువంటి అంశమును గురించి ధ్యానిస్తూ ఉన్నాం. మరి ఈ దినము యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానము చేసినటువంటి మరి ఆ యొక్క పునరుద్ధరణ, ఆ యొక్క రెస్టోరేషన్, ఆ యొక్క ఆశీర్వాదాన్ని గురించి తెలుసుకుందాం. మరి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. మీరు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి, వ్రత దినమును నియమించి దేవుని సన్నిధిలో మీరందరూ కనిపెట్టండి. మీ యొక్క మరి మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుని వైపు తిరగండి. మీ హృదయములను చించుకొని, అనగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని కన్నీరు విడుచుచు దుఃఖించుచు దేవుని సన్నిధికి తిరిగి వస్తే ఆయన మిమ్మల్ని తిరిగి పునరుద్ధరింపజేస్తాడు. హీ విల్ రిస్టోర్ యూ, హీ విల్ రిస్టోర్ యూ. వెన్ యూ రిటర్న్ టు హిమ్, హీ విల్ రిస్టోర్ యూ అని మరి ప్రవక్త అయినటువంటి యోవేలు ద్వారా దేవుడు పలికినటువంటి మాటలు చూద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం నుంచి, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. హల్లెలూయా. పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. హల్లెలూయా. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగల పైగా పొర్లి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు, మీ కొరకు అద్భుత కార్యాలు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. హల్లెలూయా. అండ్ ఐ విల్ రిస్టోర్ ఇట్ టు యూ ద ఇయర్స్ దట్ ద లోకస్ట్ హ్యాస్ ఈటెన్, ద cankerworm and the caterpillar and the palmer worm, my great army which I sent among you. ప్రియులారా, ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చేస్తున్నటువంటి వాగ్దానము, మీరు నా వైపు తిరిగిన ఎడల ఉపవాసంతో మీ హృదయములను తగ్గించుకొని మరి పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగి మరి ఆయన యొద్దకు మీరు వచ్చిన ఎడల దేవుడు మిమ్మల్ని పునరుద్ధరిస్తాను, మీరు కోల్పోయినటువంటి సమస్తాన్ని మీకు అప్పగిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పిల్లరా, మరి ఎప్పుడైతే మనము దేవుని వైపునకు తిరుగుతామో, ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో మన పాపములను ఒప్పుకొని ఆయనతో సమాధాన పడతామో, దేవుడు అనేకమైనటువంటి ఆత్మీయ మేలులతో మనలను పునరుద్ధరింపజేస్తాడు, తిరిగి జీవింపజేస్తాడు, తిరిగి చిగురింపజేస్తాడు. మరి ఐ విల్ టెల్ యూ ద 5 టైప్స్ ఆఫ్ రెస్టోరేషన్, 5 రకాలైనటువంటి మరి రెస్టోరేషన్ గురించి మాట్లాడుకుందాం. పిల్లారా, దేవుడు మొట్టమొదటిగా మన ఆత్మీయ జీవితాన్ని ఆయన పునరుద్ధరింపజేస్తాడు, తిరిగి చిగురింపజేస్తాడు. నిన్నటి దినాన చూసాము, మరి భక్తుడైన దావీదు అన్నాడు, దేవా నీ యొక్క రక్షణానందము నాకు మరలా దయచేయము. హల్లెలూయా. నీ యొక్క రక్షణానందము నాకు మరలా దయచేయమన్నాడు. అలాగే ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19 నుంచి 21 వచనాల్లో చూసాం, ఇఫ్ యు రిటర్న్ టు మీ ఐ విల్ రిటర్న్ టు యూ అన్నాడు దేవుడు. ఇఫ్ యు రిటర్న్ టు మీ యు విల్ బీ ఇన్ మై ప్రజెన్స్,
నీవు నా వైపు తిరిగిన ఎడల, ఇదిగో, ఇఫ్ యూ రిటర్న్ టు మీ దెన్ ఐ విల్ బ్రింగ్ యూ అగైన్ అండ్ దౌ షల్ స్టాండ్ బిఫోర్ మీ. నీవు నా సన్నిధిలో నిలబడతావు. నీవు నా తట్టు తిరిగిన ఎడల నా సన్నిధిలో నీవు నిలబడినట్లు మరలా నిన్ను నిలబెడతానన్నాడు. మొట్టమొదటిగా ఆత్మీయ జీవితాన్ని దేవుడు పునరుద్ధరింపజేస్తాడు. రెండవదిగా మరి ఇక్కడ మనం చదువుకున్నట్లు యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనంలో, ఐ విల్ రిస్టోర్ టు యూ ద ఇయర్స్. నీవు కోల్పోయినటువంటి సమయమంతటిని, నీవు కోల్పోయిన సంవత్సరములన్నిటినీ, నీ జీవితంలో నీవు దేవుని సన్నిధిలో నువ్వు ఏవైతే కోల్పోయావో, దేవునికి విరోధంగా నీవు జీవించి నీ పాపపు స్వభావంలో నీ ఇష్టానుసారంగా దేవునిపై తిరుగుబాటు చేసి నీవు కోల్పోయిన సమయమంతటిని, సంవత్సరములన్నిటినీ దేవుడు తిరిగి నీకు పునరుద్ధరింపజేస్తాడు. తిరిగి నిన్ను యథాస్థితికి తీసుకొని వస్తాడు. నీకు తిరిగి అనుగ్రహిస్తాను అంటున్నాడు. మూడవదిగా మరి నీవు కోల్పోయిన నీ యొక్క ఆశీర్వాదాలు, నీవు కోల్పోయినటువంటి నీ యొక్క నీ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు, నీ బిడ్డలే కావచ్చు, మరి నీ జీవితంలో నీవు కోల్పోయింది ఏదైనా తిరిగి నీవు పొందుకుంటావు. ప్రిలారా, యోబు గ్రంథాన్ని మనం ఒక్కసారి గమనిస్తే, యోబు గ్రంథం 42వ అధ్యాయంలో మరియు 10వ వచనంలో, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. హల్లెలూయా. గాడ్ విల్ రిస్టోర్ యువర్ బ్లెస్సింగ్స్. దేవుడు నీకు క్షేమస్థితిని అనుగ్రహిస్తాడు. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని కలుగజేసి మరలా ఇదిగో యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలకు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. 12వ వచనంలో, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. హల్లెలూయా. యోబు జీవితంలో కోల్పోయినటువంటి క్షేమమును దయచేశాడు, తన కుటుంబాన్ని దయచేశాడు, తన మరి పశు సంపదను సమస్తాన్ని దేవుడు దయచేశాడు. మరి ఇక చివరిగా నీవు కోల్పోయినటువంటి అవకాశాలన్నిటిని కూడా దేవుడు నీకు తిరిగి అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. జకరియా గ్రంథం 9వ అధ్యాయం మనం చూద్దాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడై గాడిదను, గాడిద పిల్లనెక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రము లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీసును నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడి ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. బంధకములలో పడియుండి నిరీక్షణ గల వారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, 2 అంతలుగా మీకు మేలు చేస్తాను. హల్లెలూయా. ఐ విల్ రిస్టోర్ టు యూ డబుల్ అంటున్నాడు. ఐ విల్ రిస్టోర్ డబుల్ ఫర్ యువర్ ట్రబుల్. ఐ టర్న్ యూ టు ద స్ట్రాంగ్ హోల్డ్, ఏ ప్రిజనర్స్ ఆఫ్ హోప్. ఈవెన్ టుడే డూ ఐ డిక్లేర్ దట్ ఐ విల్ రెండర్ డబుల్ అంటుంది. మీరు కోల్పోయిన మరి ప్రతి దానికి దేవుడు 2 అంతలుగా రెట్టింపుగా మరి తిరిగి పునరుద్ధరింపజేస్తాను, దయచేస్తాను అంటున్నాడు. కాబట్టి నా సహోదరుడా, నా సహోదరి, ఆ సమాధానకర్త అయినటువంటి క్రీస్తు ప్రభుల వారు ఆ సమాధాన ఆ స్వార్థను నీ కొరకు మోసుకొని వస్తున్నటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారు, ఇదిగో ఆయన మరి నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిదను, గాడిద పిల్లనెక్కి మన యొద్దకు వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ ఆదివారపు దినాన మనం అందరము మరి మట్టల ఆదివారాన్ని క్రీస్తు ప్రభుల వారు యెరూషలేములో ప్రవేశించినటువంటి జయధ్వనులతో, కేకలతో, ఉత్సాహ గానములతో ఆ క్రీస్తు ప్రభుల వారు యెరూషలేములో
ప్రవేశించినటువంటి ఆ దినమును జ్ఞాపకం చేసుకోబోతున్నాం. అయితే మరి ఈ దినము ఆయన మన హృదయంలో ప్రవేశించినట్లయితే రెండంతల మరి పునరుద్ధరణ, రెండంతల ఆశీర్వాదము, రెండంతల మేలులు, రెండంతల ఆత్మీయ జీవితపు అభిషేకము దేవుడు మనకు అనుగ్రహించాలని ఇష్టపడుతున్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, నీవు ఆయన వైపు తిరిగి ఆ కలువరి సిలువ చెంత నీ పాపములను ఒప్పుకొని క్రీస్తు ప్రభుల వారికి నీ జీవితాన్ని అప్పగించి ఆయనతో సమాధానపడి నీ హృదయాన్ని ఆయనకు అప్పగిస్తే ఆయన నూతన హృదయాన్ని నీకు అనుగ్రహించి నూతన ఆత్మచేత నింపి ఇదిగో ఆయన నీవు కోల్పోయిన సమస్తాన్ని నీకు అనుగ్రహించి రెండంతల మేలులతో, రెండంతల ఆశీర్వాదములతో నిన్ను నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చివరిగా మరి యెషయా గ్రంథము 61వ అధ్యాయాన్ని చూసుకొని మాటలు ముగించుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. హల్లెలూయా. పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు. తరతరముల నుండి శిథిలమయ్యున్న పురములను బాగు చేయుదురు. గాడ్ విల్ రీబిల్డ్ యువర్ spiritual life. God will restore your spiritual life so that you will rejoice in His presence. నీ ఆత్మీయ జీవితాన్ని తిరిగి పునర్నిర్మించి పునరుద్ధరింపజేసి యథాస్థితిని నీకు అనుగ్రహించి మరి పూర్వమున్న స్థితి కంటే రెట్టింపు ఆశీర్వాదాలు నీకు దయచేసి మరి దేవుడు తన రెట్టింపు ఆత్మ అభిషేకం చేత మనందరినీ నింపి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతివగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లనెక్కల నీడను భద్రపరిచి అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన తండ్రి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసము, కాపుదల మాకు అనుగ్రహించి నడిపిస్తున్న తండ్రి మీకే స్తుతులు స్తోత్రాలు. అవునయ్యా, మీరు చేసిన గొప్ప కార్యములను బట్టి అయ్యా మరి మేము కోల్పోయినటువంటి సంవత్సరములన్నిటిని మీరు తిరిగి అనుగ్రహించే దేవుడవయ్యా. మేము కోల్పోయిన ఆశీర్వాదములన్నిటినీ తిరిగి మాకు దయచేసే దేవుడు. మేము కోల్పోయినటువంటి ఆశీర్వాదములన్నిటికీ రెట్టింపు ఆశీర్వాదాలు, రెట్టింపు ఆత్మీయ మేలులతో మమ్మల్ని దీవించే దేవుడవని ప్రభువా, మా కొరకు తొలకరి వర్షమును కడవరి వర్షమును కురిపించి మా ఆత్మీయ జీవితాన్ని తిరిగి చిగురింపజేసే దేవుడవని ప్రభువా, మీ సన్నిధిలో మేమందరము కనిపెట్టుకునే కృపాభాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరము గల మా ప్రభువా, ఈ వర్తమానాలు వినిచ్చిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నింటిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయా యొక్క లెంట్ సీజన్లో మీ సన్నిధానంలో బిడ్డలు చేస్తున్నటువంటి ఈ ప్రార్థన ఉపవాసములన్నింటినీ ప్రభువా మీరు అంగీకరించి బిడ్డల జీవితంలో మరి వారి గృహంలో రెట్టింపు ఆశీర్వాదాలు దయచేసి మేలులతో నింపి మీ యొక్క ఆత్మ సన్నిధి, నీ యొక్క పరిశుద్ధాత్మ సన్నిధి అభిషేకం వీళ్లకు దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.